హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఏం చేస్తారండి, ఎట్లున్నారు? ఈరోజు మీ ఇంట్లో ఏం కర్రీ చేసిరో కామెంట్ అయితే పెట్టేసండి ఫ్రెండ్స్. ఈరోజు మా ఇంట్లో వచ్చేసి అయితే చూసిరు కదా, కాకరకాయ కర్రీ అన్నమాట. కాకరకాయ కర్రీని నేను ఎలా వండాలో అసలు అర్థం కాలేదండి. ఎందుకంటారా, మేము ఉన్నదే ముగ్గురికి 3 తీర్లు అంటే ఇష్టం అండి. ఒకరికి కాకరకాయ ఫ్రై కావాలి, ఒకరికి టమాటాస్ కావాలి, ఒకరికేమో ఇలా సూప్ కావాలండి. ఇక వయసుగానికి అయితే కాకరకాయ ఫ్రై అంటేనే ఇష్టం అండి. కాకరకాయ ఫ్రై అంటే మనం చట్నీలా చేస్తాం కదా, అలా అన్నమాట. ఇక మా బావకేమో అలా చేస్తే అది పొడి పొడిగా ఉంటుంది, అన్నంలోకి అద్దు అని అంటాడు. ఇక మరి ఆమెకు నచ్చినట్టు వండుదాము అని అంటే ఉన్నాయి కొన్ని పావు కిలో కాకరకాయలు. ఇక ఫ్రై చేస్తా వేటు కావని ఇక మా బావకు నచ్చినట్టు అయితే పల్లి పొడి లేదా నువ్వుల పొడి వేసి అయితే ఫ్రై చేద్దాం అనుకున్న, చింతపండు వేసి అయితే. అలా కూడా చాలా బాగానే ఉంటుందండి. ఇక ఈరోజు వచ్చేసి అయితే ఇలా చేస్తున్నాను అన్నమాట. ఇంట్లో ఉన్న ముగ్గురికి 3 తీర్లు వండాలంటే ఎట్లా అవుతుంది చెప్పండి? మీ పరిస్థితి కూడా ఇంతేనా అండి? ఇక నేనైతే అది ఆనియన్ ఫ్రై అయ్యే లోపు అయితే ఇది పౌడర్ చేసి పెట్టుకుందామని పక్కకు పెట్టిన. అయితే కాకరకాయ పై నుండి పీల్ లాంటిది ఉంటుంది కదా అండి, అదైతే తీసి కర్రీ చేస్తే చేదు తక్కువగా ఉంటుంది అంటారు. కానీ అసలు కాకరకాయ తినేదే మనం వారంలో ఒకసారి, 15 డేస్కి ఒకసారి తింటాం కదా అండి. అలాంటప్పుడు అది తీసి వండడం ఎందుకు చెప్పండి? కాకరకాయ కొంచెం చేదు ఉంటేనే బాగుంటుంది కదా, చేదు కూడా ఒంటికి మంచిదేనండి. నేనైతే అస్సలు అలా చేయను అన్నమాట. కాకరకాయ మొత్తం ఇలా ఫ్రై అయిపోయింది చూసిరు కదా. ఇక ఉప్పు కారం వేసేసి చింతపండు గ్రేవీ అయితే వేసేస్తాను. ఆ తర్వాతనైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే పులుపు ఉండకుండా. ఇక మనం డైలీ రొటీన్ పౌడర్ మునిగాకైతే కంపల్సరీ అండి. మీరు కూడా అసలు మర్చిపోవద్దు, మునిగాకైతే ఒంటికి చాలా మంచిదన్నమాట. ప్రతి కూరలో యాడ్ చేసుకోవచ్చు, ధనియా పౌడర్ లాగానే. ఇక కావాల్సినంత మన నువ్వుల పౌడర్ అయితే కలిపేసిన తర్వాత ధనియా పౌడర్ కూడా వేసేసిందండి. ఇక కర్రీ అయితే గ్రేవీ దగ్గర పడేటప్పుడు ఏం చేయాలంటే ఇక కొత్తిమీర అయితే వేసుకుంటే ఇక టేస్టే వేరమ్మా. మీరైతే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మన వీడియో నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే అస్సలు మర్చిపోవద్దండి.